హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ గార్డెన్. గైస్, ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసా. ఇది స్ప్రే గన్. సో ఇదేంటంటే మనం పెయింటర్స్ కానీ బాగా మంచిగా ఉపయోగపడుతుంది. సో ఇది చూసారు కదా, ఈ స్ప్రే గన్తో మనం ఎమల్షన్ కానీ, కార్ పెయింట్స్ కానీ, ఆటోమోటివ్ పెయింట్స్ కానీ, ఎమల్షన్ అండ్ ఇంకా ఈజీగా మంచి ఫినిషింగ్ రావడం కోసం ఈ స్ప్రే గన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చి నాకైతే ఫ్లిప్కార్ట్లో 1750 రూపీస్ ఆ రేంజ్లో వచ్చింది. సో ఆ బిల్ అనేది మీకు పెడతాను స్క్రీన్ పైన. సో దీని యొక్క లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీని రివ్యూస్ ఇవన్నీ కూడా చూసి నేను తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది కూడా ఎలా ఉంది ఏంటి అనేది మనం కూడా అన్బాక్స్ చేసి చూద్దాం అనేసి ఇది తీసుకున్నాను. ఎందుకంటే నాకు కూడా కొంచెం దీంతో పని ఉంది. సో ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది నేను కూడా తెలుసుకున్నాను. అలాగే మీకు అందరికి కూడా చూపిద్దామని ఈ వీడియో తీయడం జరిగింది. సో ఇంకా లేట్ ఎందుకు అన్బాక్స్ చేద్దాం. ఇదైతే నేను ఆల్రెడీ అన్బాక్స్ చేశాను, కాకపోతే వీడియోని మళ్ళీ ఇంకోసారి అన్బాక్స్ చేస్తున్నాను. ఇది కన్సిస్టెన్సీ క్యాప్. సో ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది నేను మీకు చెప్తాను. సో యూజర్ మాన్యువల్. సో ఇక్కడ చూసారు కదా, ఈ పిన్, ఇది నాజల్ క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఇంకా ఇది యూజర్ గైడ్. ఇందులో చూసి మనం స్టెప్స్ బట్టి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది చూడవచ్చు. సో ఇది గన్ అయితే చూసారు కదా, బాగుంది కదా. ఇక్కడ మనకి వాళ్ళ బ్రాండింగ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది 800 ml వరకు పెయింట్ అనేది ఇందులో పడుతుంది. సో పెయింట్ ఇది ఎలా చేసుకోవాలంటే కన్సిస్టెన్సీ మనం చూసుకోవాలి. ఇది కన్సిస్టెన్సీ క్యాప్. సో ఈ కన్సిస్టెన్సీ క్యాప్ అని చూసారా, పెయింట్ అనేది అందులో మనం డైల్యూట్ చేసిన తర్వాత ఇది డిప్ చేసిన తర్వాత కొన్ని సెకండ్స్ అనేవి ఉంటాయి మనకి యూజర్ గైడ్లో ఉంటుంది మెన్షన్ చేసి. సో ఏ పెయింట్కి ఎలాగ ఎన్ని సెకండ్స్ ఉంటే అది ఇందులో నుంచి కొంచెం అవుట్పుట్ అనేది బాగా వస్తుంది అనేది ఈ కన్సిస్టెన్సీ క్యాప్ ద్వారా మనం పెయింట్ యొక్క టైమింగ్ అండ్ క్వాలిటీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ గన్ వచ్చి మనకి ఆన్ ఆఫ్ బటన్ వచ్చి ఇక్కడ ఉంటుంది. సో చూసారు కదా, ఈ పైన ఇది ఆన్ ఆఫ్ బటన్. సో ఇది స్ప్రేయర్. చూసారు కదా, ట్రిగర్. ఇది ఈ ట్రిగర్ మనం ఇది ఆన్ చేసిన తర్వాత ఈ పెయింట్ ఇందులో ఫిల్ చేసుకోవాలి. సో ఇది చూసారు కదా, మనం అప్ సైడ్ అయితే అప్ సైడ్, డౌన్ సైడ్ అయితే డౌన్ సైడ్కి మనం దీన్ని లోపల అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకొని పెయింట్ ఫిల్ చేసుకున్న తర్వాత మినిమం ఇక్కడ చూసారు కదా లెవెల్, మినిమం అనేది మనం 250 ml వరకు మనం ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది స్టార్టింగ్. తర్వాత 800 ml ఎండ్. సో ఇది ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఇది నాజల్ చూసారా, ఇది ఇలా వచ్చిందంటే వెర్టికల్గా ఉందంటే మనకి హారిజాంటల్గా మనకి బిట్ స్ప్రెడ్ అవుతుంది. అదే ఇది హారిజాంటల్గా ఉందంటే వెర్టికల్గా అనేది పెయింట్ స్ప్రే అవుతుంది. సో ఇది నేను ఆల్రెడీ వాటర్ ఇందులో ఫిల్ చేసి నేను టెస్ట్ చేశాను. స్ప్రే కూడా చాలా బాగా అవుతుంది. సో ఇది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోని. ఇది ఎలా పెయింట్ చేస్తారనేది మీకు డెమో అనేది చూపిస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.